హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూమెంటాస్ ఎగ్జామ్ 360. ఈరోజు టాపిక్ మనం చూడబోయేది మన సిలబస్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో ఇచ్చినటువంటి ఎకనామీ సిలబస్లో ఇచ్చినటువంటి రెండవ చాప్టర్లో ఉన్న పోవర్టీ అనేటటువంటి అంశం, పేదరికం. దీని మీద కొన్ని అంశాలను పరిశీలిద్దాం. మొదటగా ఈరోజు కాన్సెప్ట్ మనం చూడబోయేటటువంటి అంశాలు ఏంటంటే పోవర్టీ అసలు అంటే ఏంటి అంటే ఈరోజు మనం చూడబోయేది ఫస్ట్ పోవర్టీ డెఫినేషన్ చూద్దాము. భారతదేశంలో పేదరికపు అంచనాలు, వీటి గురించి కూడా మనకి ఎగ్జామినేషన్లో సిలబస్ ఉంది. అంటే నేను కొన్ని పార్ట్స్ ఆఫ్ పోవర్టీ మాత్రమే తీసుకున్నాను. సో పోవర్టీ అలాగే ఎస్టిమేట్స్ ఆఫ్ పోవర్టీ అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ ఎస్టిమేట్స్ ఆఫ్ పోవర్టీ తర్వాత మనకున్నటువంటి మూడవ అంశం ఏంటంటే ఈరోజు మనం చూడబోయేది దీనికి సంబంధించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోవర్టీ మీద ఏదైనా వస్తే మీరు కళ్ళు మూసుకొని ఒక 3-4 పాయింట్లు పక్కాగా రాసేసేటటువంటి పాయింట్లు తీసుకున్నాను. సో వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా నేను మీకు లాస్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. ముందుగా పోవర్టీ అనేటటువంటి దాన్ని కనుక మీరు తీసుకుంటే పేదరికం అనేది, పేదరికానికి సరైనటువంటి నిర్వచనం ఏమీ లేదు. అంటే ప్రపంచంలో పేదరికానికి నిర్వచనాలు ఎలా ఇస్తారంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. అంటే టైం అండ్ స్పేస్ని బట్టి అది మారిపోతుంది. కాలానుగుణంగా పేదరికం తాలూకా నిర్వచనం మారుతుంది. మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి కూడా పేదరికం తాలూకా నిర్వచనం మారుతుంది. భారతదేశంలో పేదరికం ఒకలా ఉంటుంది, చైనాలో ఒకలా ఉంటుంది, అమెరికాలో కారు లేకపోతే పేదరికం ఉన్నట్టు, అది కూడా డొక్కు కారు ఉన్నా మంచి కారు లేకపోతే పేదరికంలో ఉన్నట్టు అనమాట. మన దేశంలో కారు ఎక్కి తిరిగితేనే అదృష్టం అని అనుకునే భావించేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో కాబట్టి మనకున్నటువంటి దృక్పథాలను బట్టి పేదరికంకి సంబంధించినటువంటి నిర్వచనం అంటే ద డెఫినేషన్ ఆఫ్ ద పోవర్టీ చేంజెస్ అకార్డింగ్ టు ద పర్స్పెక్టివ్స్. అలా మీరు ఎగ్జామ్లో రాయలేరు కదా. సో కాబట్టి ఏదో ఒక నిర్వచనం ఇవ్వాలి. సో దానికి సంబంధించి నేను ఒక నిర్వచనాన్ని రాశాను. అంటే మీరు ఎగ్జామ్లో వస్తే మీరు యాజ్ ఇట్ ఈస్ దీన్ని డెఫినేషన్ కింద వాడేసుకోవచ్చు. పోవర్టీ డినైస్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ ద అబిలిటీ టు మేక్ చాయిసెస్ అండ్ సీజ్ ఆపర్చునిటీస్ రిజల్టింగ్ ఇన్ రెస్ట్రిక్టెడ్ అండ్ లిమిటెడ్ లైఫ్. పేదరికం వ్యక్తులు, కమ్యూనిటీలు అంటే సంఘాలు, ఇక్కడ కమ్యూనిటీ అంటే వ్యక్తులు మరియు సంఘాల ఎంపికలు చేసుకునే అవకాశాలు స్వాధీనం చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని నిరాకరిస్తుంది. ఫలితంగా పరిమిత జీవితం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క జీవితం చాలా నేరోగా ఉంటుందన్నమాట. వాళ్ళకి నచ్చినటువంటి విషయాలను వాళ్ళ జీవితంలో చేయలేరు. వాళ్ళకి కావాల్సినటువంటి చాయిసెస్ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది ఉండదు. వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు అనేటటువంటివి దొరకవు. సో పేదరికం అంటే కేవలం డబ్బు కాదు, పేదరికం అంటే అవకాశాలు లోపించడము. అలాగే ఇట్ ఈజ్ అ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ, అంటే మనిషి యొక్క మర్యాదపూర్వకమైనటువంటి జీవితానికి అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుంది, అంటే గొడ్డలి పెట్టి అవుతుంది. సో ఇట్ ఈజ్ అండర్మైన్స్ ఎ పర్సన్స్ ఇన్హెరిటెంట్ వర్త్ అండ్ పొటెన్షియల్. అంటే ఒక వ్యక్తి తాలూకా అతనికి అద్భుతమైనటువంటి విషయాలు వచ్చి ఉండొచ్చు, కానీ పేదరికం వల్ల వాటిని బయటకు తీసుకురాలేరు. నేను ఇటీవల కాలంలో న్యూస్ పేపర్లో ఒకటి చూశాను. అతనికి ఏవో నేషనల్ స్థాయి మెడల్స్ వచ్చాయట స్పోర్ట్స్లో. పాపం డబ్బులు లేక రోడ్డు పైన టీ అమ్ముకుంటున్నాడు ఆయన. సో ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు. సో పేదరికం అనేటటువంటి ఒక వ్యక్తి తాలూకా అద్భుతమైనటువంటి అతనిలో ఉన్న మేధస్సును కూడా చంపేస్తుంది. సో పోవర్టీ సిగ్నిఫైస్ ల్యాక్ ఆఫ్ బేసిక్ కెపాసిటీ నెససరీ టు పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ద సొసైటీ. అంటే సమాజంలో పూర్తిగా అతను భాగస్వామిగా అవ్వడానికి కూడా పేదరికం అనేటటువంటిది ఒక వ్యక్తిని నీరుగారుస్తుంది. పూర్తిగా పాల్గొనడానికి అవసరమైన ప్రాథమిక సామర్థ్యాలను లేకపోవడాన్ని పేదరికం సూచిస్తుంది. దిస్ యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎ డెఫినేషన్. ఒకవేళ వాట్ ఈజ్ పోవర్టీ అనే దానిపైన క్వశ్చన్ అడిగాడే అనుకోండి గ్రూప్ 1లో, మీరు ఇంకా ఎక్కువగా రాయాలని అనుకుంటే, అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒక 200 పదాలు చెప్తే మీకు అందులో 100 పదాలు చదువుతారు, ఇందులో 50 పదాలు గుర్తుంటాయి చాలు మిమ్మల్ని కాపాడడానికి. సో అందుకే నేను కాస్త ఎక్కువ చెప్తున్నాను. సో పోవర్టీ ఆఫన్ లీడ్స్ టు ఇన్సెక్యూరిటీ. అంటే పేదరికం ఉండడం వల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి? అభద్రతా భావం వస్తుంది. మనం సమాజంలో ఏమాత్రము కూడా ఏమంటారు అధికారం లేనటువంటి వ్యక్తులుగా మనం భావిస్తాము. కొన్నిసార్లు సమాజాన్ని మనం దూరం చేస్తుంది. కొన్నిసార్లు మొత్తం సంఘంలోంచే మనం దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే పంచకులస్తులు అని ఒకదాన్ని క్రియేట్ చేసాం మనం. అన్టచబుల్స్ అని కూడా అంటాం. వివక్ష చూపిస్తాం వీళ్ళ మీద, అంటరానితనాన్ని అంటగడతాం. వీళ్ళని సమాజం నుంచి బాగా అస్పృశ్యులుగా దూరంగా ఈ సమాజం ప్రకటించింది.
లేదా ఈ సమాజం వాళ్ళని వెలివేసింది. ఇది కూడా పేదరికంలోంచే వచ్చింది. అస్పృశ్యులు పేదరికంలోకే వెళ్ళారు. పేదరికం ఉన్న వాళ్ళని అస్పృశ్యులుగా మనం స్వీకరించాం సొసైటీలో. సో దోస్ లివింగ్ ఇన్ పోవర్టీ మోర్ ససెప్టబుల్ టు వైలెన్స్. ఎవరైతే ఎక్కువగా ఈ పేదరికంలో కొట్టుమిట్టాడతారో వాళ్ళపైన హింస కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. మీకు ఉదాహరణకి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో భార్య భర్తను కొట్టాడు అనుకోండి, భర్త భార్యని కొట్టాడు అనుకోండి, అంటే రివర్స్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయిలేండి, అది తాత్కాలికంగా వచ్చినా కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో భర్త భార్యను కొట్టాడు అనుకోండి, అది పెద్ద మీడియాలో పెద్ద చర్చ అవుతుంది. అది ఫలానా వ్యక్తి, పేరు మోసినటువంటి ఫలానా వ్యక్తి, పారిశ్రామికవేత్త కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ వైఫ్ని హింసిస్తే ఆమె వచ్చి కేసు పెట్టింది కోర్టులో. అదో పెద్ద న్యూస్. సాధారణంగా మన పేదరికంతో ఉన్నటువంటి కుటుంబాల్లో ప్రతిరోజు జరిగే పని ఇది. వాడు సారాయికి అలవాటు పడతాడు, వచ్చి భార్య మీద ఆ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని చూపిస్తూ ఉంటారు. సో పేదరికం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి హ్యూమన్ రైట్స్, మానవ హక్కును కూడా అది నీరుగారుస్తుంది. సో ఎక్కువగా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు, పేదరికంలో కొట్టుముట్టాడుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా హింసకు గురవుతారు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే ది కన్ఫైన్ టు ఫ్రజైల్ ఎన్వైర్మెంట్స్, అంటే బాగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల్లో బ్రతుకుతారు. బాగా మంచి ఎగ్జాంపుల్ దీనికి స్లమ్స్ అంటాం, మురికివాడలు. ఈ మురికివాడల్లో బ్రతుకుతూ ఉంటారు. సో యునైటెడ్ నేషన్స్ ప్రకారం మనకి ఒక డెఫినేషన్ ఉంది. ఇది కూడా దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా కాస్త కొంతవరకు అంగీకరిస్తున్నటువంటి ఒక నిర్వచనం. మోర్ దెన్ జస్ట్ ఎ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రిసోర్సెస్, అంటే కేవలం వనరులు లేదా ఆదాయం లేకపోవడం పేదరికం కాదు. ఆకలి, అలాగే మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహారం తక్కువ ఉండడము, సామాజిక వివక్ష, అలాగే ఆబ్సెన్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, అంటే నిర్ణయ అధికారంలో ఒక వ్యక్తి తాలూకా పాత్ర లేకపోవడము. సో వీటిని కూడా మనము పేదరికంగానే భావిస్తాము. అంటే ఒక వ్యక్తికి డబ్బులు ఉన్నా కూడా ఇవి లేకపోతే వాళ్ళని పేదరికంగానే భావిస్తాం. అంటే ఇందులో ఎన్ని దృక్పథాలు ఉన్నాయి మనకి? 2, 3 ఉన్నాయి గట్టిగా మాట్లాడితే. అంటే రాజకీయ దృక్పథం ఉంది, అంతే పొలిటికల్, ఎకనామిక్ అంటే ఆర్థిక పరమైనటువంటి దృక్పథం ఉంది. అదే మీకు ఇక్కడ ఇన్కమ్ అండ్ రిసోర్సెస్ అన్నాడు, అంటే ఆర్థిక దృక్పథం ఉంది, ఎకనామికల్, అలాగే సోషల్, సామాజిక దృక్పథం ఉంది. సో ఇన్ని దృక్పథాల్లో మనకి ఐక్యరాజ్య సమితి దీనిపైన డెఫినేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 వరల్డ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని అంచనా వేయడానికి పేదరికపు సూచికగా పోవర్టీ లైన్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. దీన్నే దారిద్ర్య రేఖ అని అంటారు. ఏమంటారు? దారిద్ర్య రేఖ. ఈ దారిద్ర్య రేఖను ఎలా చెప్పింది? ఎవరైతే రోజుకి $1 కన్నా తక్కువ సంపాదిస్తారో వాళ్ళని దారిద్ర్య రేఖలోకి అభివర్ణించింది. ఇదే 2017లో అదే వరల్డ్ బ్యాంక్ ఈ $1 పర్ డే ఉన్నటువంటి దాన్ని $1.9 పర్ డేగా మార్చింది. అంటే దాదాపుగా మన రూపాయల్లో చూస్తే కనుక $170. అంటే $2 కింద తీసుకున్నాను, $85 వేసాను, ఇప్పుడు $160 వేద్దాం. $160 ఇంటూ 30 రోజులు అంటే దాదాపుగా ఎంత మీకు? $4,800 ఎవరైనా సంపాదిస్తూ ఉంటే వాళ్ళు పేదరికంలోకి రారు అనేటటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. దీన్ని అంతర్జాతీయ దారిద్ర్య రేఖ, అంతర్జాతీయ దారిద్ర్య రేఖగా దీన్ని అభివర్ణించారు. సో ఇది అన్ని దేశాలు తీసుకోవాలని ఏం లేదు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క ఈ పోవర్టీ అంటే పేదరికాన్ని గుర్తించడానికి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మెథడాలజీ ఇది. కానీ భారతదేశం ఈ రకంగా మెథడాలజీని తయారు చేయాల, దీనికోసం చాలా కసరత్తు చేసింది. ముఖ్యంగా ఈ పర్టికులర్ మెథడాలజీ కోసం మనం అనేక రకాలైనటువంటి కమిటీలను ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ మీరు ఎడిషనల్గా రాయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఈ దారిద్ర్య రేఖకు సంబంధించి ప్రపంచ బ్యాంకు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా విభజించి ఆయా దేశాలకు ఎంత ఉండాలి, అలాగే హై ఇన్కమ్ కంట్రీస్, ఇలా 3 రకాలుగా విభజించింది. ఈ దేశాలు ఎంత డబ్బులు సంపాదిస్తే ఒక వ్యక్తి పేదరికంలోకి రారని కొత్త నిర్వచనాన్ని కూడా ఇచ్చింది. సో దీన్ని కూడా మనం ఎగ్జామినేషన్లో రాస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. బికాజ్ దీస్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మంది రాస్తారు. సో మీరు రాయండి,
సో కాబట్టి నేను అటెంప్ట్ టు బి ప్రిసైజ్ విత్ క్లాసిఫికేషన్స్. ద ఆర్గనైజేషన్ రీసెంట్లీ యాడెడ్ న్యూ స్టాండర్డ్స్ ఆఫ్ పావర్టీ. ఇటీవల కాలంలో కొన్ని కొత్త విషయాలను ప్రవేశపెట్టింది ప్రపంచ బ్యాంక్. ఏంటది? లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే మధ్య తరగతిలో ఉంది, దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి దేశాలు అంటే ఈజిప్ట్ కానీ ఇండియా కానీ ఇట్లాంటి దేశాలకు రోజుకి $3.2 అంటే దాదాపుగా $250 అంటే 7,500 నెలకి. అలాగే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే జమైకా, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి వాళ్ళకి $5.5 అమెరికా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలకి $21.7 అంటే దాదాపుగా లెక్కేయండి, అటు ఇటుగా $20 లెక్కేయండి, ఇంటూ 80 మన రూపాయల్లో చూస్తే 1600 ఇంటూ 30 అంటే 48,000. మనకేమో 7,500 సంపాదిస్తే పేదరికంలోకి రారు. అమెరికాలోనేమో 48,000 రూపాయలు సంపాదిస్తే పేదరికంలోకి రారు. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఈ రకంగా మనం ఎగ్జామినేషన్లో రాయాలి. సో దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్. మీరు దీన్ని సంగ్రహించి రాయాలి. సో ఇక్కడతో మనం ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి విషయాలను గుర్తుపెట్టుకున్నాం. అయితే భారతదేశంలో పేదరికపు అంచనాల గురించి కనుక క్వశ్చన్ వస్తే ఏం రాయాలి? ముందు చెప్పిన డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ చెప్పినటువంటి ప్రపంచ బ్యాంకు అవి రాయకూడదు. మరి ఏం రాయాలి? ఇది రాయాలి. మన దేశంలో పేదరికపు అంచనాలను 1962 నుంచి అఫీషియల్గా స్టార్ట్ చేశాం. అంతకుముందు ఏదో మన ప్రణాళిక సంఘం ఏదో అడపదడప చెప్పింది, అది వేరే విషయం. కానీ ఒరిజినల్గా మనం కమిటీ వేసింది మాత్రం 1962 వర్కింగ్ కమిటీ అంటారు దీన్ని. సో వీళ్ళు మినిమం కెలోరిఫిక్ వాల్యూ అంటే ఎంత కనిష్టంగా ఆహారం తింటే పేదరికంలోకి రారు. ఎందుకంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదరికం అంటే ఆకలితో ఉండకుండా ఉంటే పేదరికం అని అనుకున్నాం. దానికి విద్య, త్రాగునీరు, మంచి చెప్పులు వేసుకోవాలా, బస్సుల్లో పోవాలా, రవాణా సౌకర్యాలు ఇవేవి తీసుకోలేదు. కేవలం పేదరికం అంటే ఆకలి చావులు లేకపోతే చాలరా నాయన అని అనుకునేవాళ్ళు మన వాళ్ళు. సో ఆ రకంగా కేవలం ఈ ఆకలి అనేటటువంటి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మినిమం కెలోరిఫిక్ వాల్యూ అంటే కనిష్టంగా ఎంత క్యాలరీస్ తింటే మన దేశంలో పేదరికం రాదు, లేదా పేదరికంగా అంచనా వెయ్యం అనేటటువంటి అంశాన్ని తీసుకొని మన దేశంలో దారిద్ర్య రేఖను ఎలా చెప్పారు? ఏ వ్యక్తి అయితే 20 రూపాయలు ఖర్చు పెడతాడో యావరేజ్గా ఒక నెలకి, 1962లో 20 రూపాయలు అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్లో 2,000 రూపాయలు అనుకోవచ్చు. అప్పట్లో మీకు ఇడ్లీ ఒక ప్లేటు 5 పైసలు, రోజుకు 3 ప్లేట్లు ఇడ్లీ తిన్నా ఎంత అవుతుంది? 4 ప్లేట్లు తినేసాడని అనుకుందాం. అప్పట్లో చట్నీలు అవి కూడా బాగుండేవిలేండి. అంటే మీరు పుట్టారని అడగండి, మా ఫాదర్ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో 5 పైసలకే ఇడ్లీ అని అనుకుంటే సింపుల్గా 4 పూటలు ఇడ్లీ తిన్నా 20 పైసలు, 30 రోజులు అదే తిన్నాడని అనుకుందాం. పోనీ ఎంత అయింది? 600 పైసలు. 100 పైసలు అంటే ₹1 అంతేనా? ఎలా చూసుకున్నా 6 రూపాయలు అవుతుంది. సో 20 రూపాయలు ఒక వ్యక్తి నెలకి కనుక ఖర్చు పెడితే లేదా సంపాదిస్తే 1960-61లో ఆ వ్యక్తి పేదరికంలోకి రాడు. అయితే కేవలం దీన్ని ఆకలి అనేటటువంటి దాన్ని కెలోరిఫిక్ వాల్యూలో మాత్రమే తీసుకున్నాం. దాని తర్వాత ఇది చాలామందికి నచ్చల. దెన్ వైకే అలగ్ కమిటీ 1979లో ఒక కమిటీని తీసుకొచ్చాం. ఈయన ఏం చేశాడు? కెలోరిఫిక్ వాల్యూనే కాకపోతే దాన్ని డబ్బు రూపంలోకి మార్చాం. ఇట్లా కాకుండా ఇన్కమ్ తీసేసి కేవలం కెలోరిఫిక్ వాల్యూనే లెక్కగట్టండి. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో 2,400 క్యాలరీలు తినాలి, పట్టణ ప్రాంతాల్లో 2,100 క్యాలరీ తినాలి. ఇలా ఎవరైతే కెలోరీస్ తినట్లేదో, క్యాలరీలు అంటే తెలుసుగా, తెలుగులో కూడా క్యాలరీలు అని అంటారు. సో 2,400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో, 2,100 క్యాలరీలు పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా తింటే వాళ్ళు పేదరికంలోకి రారు, ఎవరైనా తినకపోతే వాళ్ళు పేదరికంలోకి వస్తారు. భారతదేశంలో భారత ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి, అఫీషియల్గా ఒప్పుకున్నటువంటి మొట్టమొదటి కమిటీ వైకే అలగ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులే. ఇట్ ఈస్ ద ఫస్ట్ అఫీషియల్ డెఫినిషన్. భారతదేశంలో మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి చట్టబద్ధమైన నిర్వచనం ఏది పోవర్టీకి? వైకే అలగ్ కమిటీ ఇచ్చినటువంటి ఇంకో ఈ డెఫినేషన్. ఇది మీరు ఎగ్జామినేషన్లో రాయాలి. దీని తర్వాత
లక్డావాలా కమిటీ 1989లో మళ్ళీ అపాయింట్ చేసాం. 1989లో లక్డావాలా కమిటీ ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే హౌస్ హోల్డ్ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలగ్ కమిటీ మాదిరిగానే తీసుకుంది. కాకపోతే అలగ్ కమిటీ వ్యక్తి తాలూకా పేదరికాన్ని లెక్క కడితే ఇక్కడ కుటుంబం తాలూకా పేదరికాన్ని లెక్క కట్టిన లక్డావాలా కమిటీ. సో ఒరిజినల్గా ఇందాక మీకు చెప్పిన 2400 క్యాలరీలు 2100 క్యాలరీ ఇక్కడ వీళ్ళు కూడా చెప్పారు. అయితే దీంతో పాటుగా కేవలం ఆకలి మాత్రమే కాదు, ఆరోగ్యము విద్య ఈ రెండింటిని కూడా పోవర్టీ లైన్ దారిద్ర్య రేఖను చెప్పడంలో లెక్క పెట్టండి అని చెప్పింది. అంటే మీరు డిఫరెన్స్ ఏం రాయాలా? వైకే అలగ్ కమిటీ ఏమో కేవలం తిండి ఆకలి అనేటటువంటి ప్రాతిపదికైన నిర్వచనాన్ని చెప్తే వీళ్ళు ఆకలి విద్య ఆరోగ్యము ఈ మూడిట్లపైన చెప్పారు. దీన్ని 2011 వరకు కూడా మనం ఈ డెఫినేషన్నే తీసుకున్నాము. 2011 వరకు కూడా మనం లక్డావాలా కమిటీ డెఫినేషన్నే తీసుకున్నాం. దీని ప్రకారం 2004-2005లో భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం 36%. అదే 2011 వరకు కనుక చూసుకుంటే 22% వచ్చింది. లక్డావాలా కమిటీ చెప్పినటువంటి అంశాన్ని తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ 2004-05 ప్లానింగ్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి కమిటీ 2005లో ఈయన ఆకలి విద్య ఆరోగ్యంతో పాటు ఇంకా మిగతా విషయాలను కూడా తీసుకొచ్చాడు. చూడండి, మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఆన్ ఎడ్యుకేషన్ విద్య ఆరోగ్యము ఎలక్ట్రిసిటీ కరెంటు ట్రాన్స్పోర్ట్ అంటే మన ప్రభుత్వ రవాణా వీటన్నిటిని కలిపి మొట్టమొదటిసారిగా పోవర్టీ లైన్ బాస్కెట్ పేదరికపు సూచికకు సంబంధించి ఒక బాస్కెట్ అంటే ఏవి అవసరమైనటువంటి వస్తువులు అనేటటువంటి ఒక బాస్కెట్ని తయారు చేశాడు ఈయన. ఈ ప్రాతిపదికగా ఈయన లెక్కపెట్టి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. అప్పుడు మన దేశంలో ఎవరైనా 27 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో 33 రూపాయలు అనుకుంటే పట్టణ ప్రాంతాల్లో కనుక ఖర్చు పెడితే వాళ్ళు పేదరికంలోకి రారు అని చెప్పి ఈయన చెప్పారు. దాని తర్వాత ఇది చాలా పెద్ద రభసకు దారితీసింది. చాలామంది పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీతో సహా. సో ఆ రకంగా సురేష్ టెండూల్కర్ కమిటీ కేవలం ఆకలి విద్య ఆరోగ్యంతో పాటుగా ఇంకా మిగతా అంశాలను కూడా చేర్చి 2004-2005లో ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చింది. అయితే ఈ డెఫినేషన్ను కూడా చాలామంది తప్పు పట్టడం వల్ల రంగరాజన్ కమిటీని 2012వ సంవత్సరంలో మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది. రంగరాజన్ కమిటీ అయితే పేదరికంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారని చెప్పింది. రంగరాజన్ కమిటీ వ్యక్తుల పరంగా కాకుండా హౌస్ హోల్డ్ అంటే కుటుంబ పరంగా ఈ పేదరికాన్ని లెక్కబెట్టింది. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏంటంటే అబ్సల్యూట్ మినిమం నెసెసిటీస్ అంటే ఏవైతే అత్యవసరమో దాన్ని మాత్రమే రంగరాజన్ గారు తీసుకున్నారు, మిగతా వాటిని తీసుకోవాలి. సో లివింగ్ స్టాండర్డ్స్ కంఫర్టబుల్ లివింగ్ స్టాండర్డ్స్ గురించి ఆయన తీసుకోకుండా కేవలం విద్య ఆరోగ్యము తిండి వీటినే తీసుకున్నారు, ఇంకా మిగతావి తీసుకోలేదు. కానీ 2012 వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ఇట్లాంటివి కూడా భాగమైపోయాయి మన జీవితాల్లో. సో ఆ పర్టికులర్ కండిషన్లో రంగరాజన్ కమిటీ 2012లో అపాయింట్ చేశాము. అయితే వీళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ కూడా ఎక్కువగా ప్రభుత్వం తీసుకోలేదు. సో ఇది రంగరాజన్ కమిటీకి సంబంధించి. సో దాని తర్వాత మనకి 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనాగరియా పేరిట ఒక టాస్క్ ఫోర్స్ని 14 మంది వ్యక్తులతో అపాయింట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ కమిటీ మేము పేదరికానికి అంటే పోవర్టీ అనేటటువంటి దానికి మేము డెఫినేషన్ ఇవ్వలేము, అంటే ఏ రకంగానూ కూడా మేము దీనికి నిర్వచనాన్ని ఇవ్వలేము అని చేతులెత్తేసింది. సో దీనివల్ల మనం ఇప్పటికీ కూడా లక్డావాలా కమిటీ అలాగే సురేష్ టెండూల్కర్ కమిటీ ఈ రెండు చెప్పినటువంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుని మనం పేదరికాన్ని అంచనా వేస్తున్నాం. సో ఇది పేదరికపు ఎస్టిమేషన్స్ గురించి మనం రాయాల్సినటువంటి విషయం. ఈ కమిటీ పేర్లు మొత్తం రాయాలి మీరు ఎగ్జామినేషన్లో. సో దీనికి సంబంధించి మనం ఫ్యాక్ట్స్ చూస్తే 2019లో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి 2005-2015 అంటే దాదాపుగా 10 సంవత్సరాల్లో భారతదేశంలో 27.5% పేదరికం తగ్గిందని చెప్పింది. ఇది ఫ్యాక్ట్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాల ఎగ్జామినేషన్లో సపోర్టివ్ స్టేట్మెంట్స్ లాగా. వరల్డ్ పోవర్టీ క్లాక్ అనేటటువంటి దాని ప్రకారం కూడా ఒక నిమిషానికి మన దేశంలో 44 మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడుతున్నారు అని కూడా ఈ పర్టికులర్ వరల్డ్ పోవర్టీ క్లాక్ అనేటటువంటి సంస్థ ఒకటి చెప్పింది. 2011లో మన దేశంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య లక్డావాలా కమిటీ ప్రకారం లేదా సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 22%. అలాగే ఈ మధ్య కాలంలో వర్కింగ్ పేపర్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో కోవిడ్-19 2019 ముందు
10% పోవర్టీ ఇన్ ఇండియా డ్రాప్ టు 10.2% ఇన్ ప్రీ కోవిడ్ ఇయర్. అదే 2011 ముందు అయితే 22.5% పడింది. సో కాబట్టి ఇవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కించుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్ రాసేయాల, రైట్. సో ఇవి ఫ్యాక్ట్స్. సో దీనికి సంబంధించి నేను క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటిలోని మీకు ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆన్సర్స్ సరిపో. సో రేపటి క్లాస్లో నేను హెచ్డిఐ గురించి చెప్తాను. దాంతోపాటుగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి మంచి ఆర్థిక అభివృద్ధితో పేదరికం ఎందుకు తగ్గట్లేదు, దీంతో పాటుగా యాంటీ పోవర్టీ ప్రోగ్రామ్స్, ఈ 3 అంశాలను నేను రేపు చెప్తాను. ఈ 3 అంశాలతో మీరు మొత్తం దాదాపుగా ఈ 6 క్వశ్చన్లు కూడా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. సో 6 క్వశ్చన్లు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోండి. టెస్ట్ సిరీస్లో భాగంగా మీరు ఈ ప్రశ్నలన్నీ కూడా రాయండి. మీరు ఎక్కువ రాస్తే, ఎంత ఎక్కువ రాస్తే అంత మంచి ఉద్యోగం. సో ఎంతకు అంత సింపుల్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. మరొక కొత్త క్లాస్తో రేపు.